రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తీవ్రంగా ఖండించారు. జగంపేటలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఫ్రీ బస్ పథకం ప్రారంభించిన 3 రోజులకే ఫెయిల్యూర్ అని వైసీపీ పార్టీ విమర్శించడం, సాక్షి పత్రికలో అసత్య కథనాలు రాయడంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కొత్తగా ఏదైనా పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుందని ప్రతిపక్ష పార్టీ గాని పార్టీ గ్రహించాలని సూచించారు. ఈ పథకం వల్ల ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని, మహిళలకు స్త్రీశక్తి పథకం ఆర్థిక భరోసానిస్తుందని వివరించారు. దానివల్ల కూడా ఆర్టీసీకి లబ్ధి చేకూరేటటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఏమి ఇది వ్యాపార సంస్థ కాదు, ప్రభుత్వం అంటేనే మనకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి లేదు. అయితే ఒకటే, ఈ పిచ్చిన కొడుకులకి నేను చెప్పేది ఏంటంటే, తొందరపడి ఒక పథకం మీద ఒక నిర్ణయం తీసుకోకండి. దానికి టైం ఇవ్వండి, చెప్పండి. ఈ రకంగా చెప్తే బాగుంటుంది అని చెప్పడంలో తప్పులేదు. అది చెప్పటంలే ఫెయిల్యూర్ పెద్ద అక్షరాలతో రాయాలి. ఎక్కడ ఫెయిల్యూర్ అయిందండి? పండగ చేసుకుంటున్నారు కాదు, ఆర్టీసీ బస్సులు చూస్తుంటే కళకళలు ఆడుతున్నాయి. అదే కాదు, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఇది ఇచ్చాడు. ఇదే పేపర్లో పత్రికా ప్రకటన చేశారు, అన్నదాత సుఖీభావ. ఈ అన్నదాత సుఖీభావకి ఎవరికైనా రానటువంటి వాళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ మీరు అర్జీలు పెట్టుకోండి. ఒక టైం బాండ్ ప్రకారం టైం కూడా ఇచ్చాడు. అలాగే అమ్మకు వందనం, తల్లికి వందనం, దానికి ఒక టైం ఇచ్చాం. ఎవరికైనా రానోళ్ళు ఉన్నట్టయితే మళ్ళీ రెట్టిఫై చేసుకోండి. అందరికీ చెందాలనేటటువంటి తపంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. కాబట్టే ఒక టైం పాటు అమలు చేసేసాం, అమ్మ అయిపోయింది అని చెప్పి చేతులు దులిపెట్టలే. ఎవరికైనా అందరూ ఉన్నట్టయితే అర్హత ఉంది, వాళ్ళకి అందించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఆ 10% నష్టం జరగకుండా చూసేటటువంటి బాధ్యత ఈ మంచి ప్రభుత్వం. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నేను వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఒక మంచి ప్రోగ్రాం ఇస్తాను అని చెప్పాడు. అది చేయబోతున్నాం. తాత్కాలికంగా ఆదుకోవాలని చెప్పేసి మన నియోజకవర్గంలో అయితే మన జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఈవేళ 2000 మందికి దరిదాపుల్లో ఆటో వాడికి 10 కేజీలు బియ్యం రేపో ఎల్లుండో ఇవ్వడం జరుగుతుంది. తాత్కాలికంగా ఆదుకోవడం అంటే ఒక నెలకు సరిపడేటువంటి బియ్యాన్ని మనం వాళ్ళకి ఇచ్చామంటే దానివల్ల సంవత్సరం నడపచ్చు. దాన్ని ఈ మిగులు వాడు సంపాదించే ఆదాయంలో వచ్చే నష్టాన్ని తట్టుకుంటూ ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందనేటటువంటి ఆలోచనతో ఈ నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది, నవీన్ తీసుకోవడం జరిగింది.